ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు సాధించడంతో సదాశివపేటలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో టపాసులు కాల్చి మిఠాయిలను పంచుకున్నారు. దేశ రాజధాని ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారన్నారు. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, భాజపాకు ఏ పార్టీ కూడా సాటి రాదని నిరూపితమైందని వివరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా చాటుతుందని అన్నారు. ఢిల్లీ ఎన్నికలలో గత 26 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మొదలు నాయకుల వరకు అవినీతికి వ్యతిరేకంగా, కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఇవాళ ఢిల్లీ ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని పొందిన భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా, ఢిల్లీ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు అవినీతిలో కూరుకుపోయిన 26 సంవత్సరాల ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇక ముందు భవిష్యత్తులో అంటే రేపు రానున్న ప్రభుత్వంలో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి యొక్క ప్రభుత్వం అంటే అభివృద్ధి కాముకుడిగా, అభివృద్ధిని కాంక్షించే మహానాయకుడిగా మాననీయ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఢిల్లీ అభివృద్ధి పదాన ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నా. ఆ దిశగా ప్రజలందరూ కూడా ఇవాళ ఆశీర్వదించారు. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎన్నికలను నిర్వహించాలని చెప్పి, ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఎక్కువ పెద్ద మొత్తంలో సీట్లు సంపాదించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి కార్యకర్తను కూడా వేడుకొని తెలియజేస్తున్నాం. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇమీడియట్గా ఏర్పాటు చేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నేడు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ మరి దేశానికే రాజధాని ఢిల్లీలో జెండా ఎగురవేసిన సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఢిల్లీ ప్రజానికానికి ఏదైతే మరి ఆమ్ ఆద్మీ పార్టీ చీపిరికట్ట పార్టీ అవుతుందో మరి చరమగీతం పాడి మరి వారి యొక్క అవినీతిని ఎండగట్టే విధంగా సీఎంగా చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని కూడా ఓడగొట్టిన సందర్భం మరి ఎంత దౌర్భాగ్యం అంటే, ఒక సీఎంగా ఉన్న వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయినటువంటి సంఘటన మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదైతే కవితతోటి, స్కామ్ లిక్కర్ తోటి ఏదైతే ముడిపడ్డటువంటి సంఘటనలో జైలుకు పోయిన వ్యక్తి ఈరోజు ఎంతకంటే దౌర్భాగ్యము ఇంకొకటి కనిపించేది. ఇటువంటి వ్యక్తులను మరి ఢిల్లీ ప్రజానీకాన్ని ఓటేసి బుద్ధి చెప్పినటువంటి సంఘటన మనందరికీ కనిపిస్తూ ఉంది. మరి మరొకసారి ఏదైతే ఢిల్లీ ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్. అవినీతి రహిత ప్రభుత్వాన్ని గద్దెదించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన ఢిల్లీ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎవరైతే అవినీతిలో కూరుకుపోయినరో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ గారు ఈరోజు ఓడిపోయి ఉన్నారు. దీనికి నిదర్శనం రాబోయే ఎన్నికల్లో కూడా మన దగ్గర కేసీఆర్ ఫ్యామిలీ కూడా అట్లాగే ప్రజలు బుద్ధి చెప్తారని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ఎన్నో కాళేశ్వరం అంటున్నాడు, ఇంకా ఈ కామర్స్ అంటున్నాడు, ఎన్నో కేసులలో ఉన్నారని చెప్పి రేపు అరెస్టు చేస్తాం, మాపు అరెస్టు చేస్తాం అని కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.